ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు. జ్యేష్ఠ శుద్ధ దశమి దశహరా గంగా దశమి అని పిలవబడుతుంది. దీన్నే గంగా జయంతి అని అంటాం. స్వర్గములో ప్రవహించే గంగా నది ఆకాశము నుండి భూమి మీదకి అవతరించినటువంటి రోజు. దీనిని దశహరా గంగా జయంతి అని పిలుస్తారు. గంగా జయంతి ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం జూన్ 16వ తేదీ ఆదివారం అయింది. దశహరా అంటే ఏమిటి? 10 విధములైన పాపములను హరించునది అంటే నశింపచేయునది. ఏమిటా 10 విధములైన పాపములు? ప్రతి మానవుడు శరీరముతో 3 విధములైన పాపములు, వాక్కుతో అంటే నాలుకతో 4 విధములైన పాపములు, మనస్సుతో 3 విధములైన పాపములు చేస్తాడని శాస్త్రవచనము. ఆ పాపములు ఏమిటి? అదత్తానాముపాదానం, హింసా చైవ అవిధానతః, పరదారోపసేవాచ కాయికం త్రివిధం స్మృతం. ఒకరి వస్తువును వారివ్వకున్నను తీసుకొనుట, శాస్త్రము విధింపని హింస చేయుట, పరస్త్రీ సంగమము, ఇవి శరీరముతో చేయు పాపములు. పారుష్యం అనృతం చైవ పైశూన్యంచాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయంశ్చ చతుర్విధం. పరుషముగా మాట్లాడుట, అబద్ధమాడుట, కొండెములు చెప్పుట, అసంబద్ధ ప్రలాపము, ఈ 4 వాగ్దోషములు. పరద్రవ్యేష్వభిధ్యానం, మనసా అనిష్టచింతనం, వితథాభినివేశశ్చ మానసం త్రివిధం స్మృతం. ఇతరుల ద్రవ్యముల యందు ఆసక్తి, ఎల్లప్పుడూ ఇతరులకు అనిష్టమును చింతించుచుండుట, వ్యర్థమైన అహంకారము, ఇవి మానసికమైన 3 విధములైన పాపములు. ఈ 10 రకముల పాపములు హరించటానికి పరమశివుడు స్వయంగా మహావిష్ణువునకు చెప్పిన స్తోత్రము దశహరా గంగా స్తోత్రము. ఈ స్తోత్రమును శ్రద్ధతో పఠించిన ఈ 10 పాపములు హరింపబడతాయని పరమశివుడు మహావిష్ణువునకు చెప్పినట్లుగా స్కంద పురాణం కాశీఖండంలో వర్ణించబడింది. ముందుగా ఈ స్తోత్రము యొక్క అర్థాన్ని, స్తోత్ర ఫలశ్రుతిని తెలుసుకుని తర్వాత ఆ స్తోత్రాన్ని విందాం. శుభంకరి అగు గంగకు, విష్ణురూపిణి బ్రహ్మమూర్తియు అగు గంగకు, రుద్రరూపిణి సమస్త దేవతా స్వరూపిణి అగు గంగకు, సమస్తమైన వారి సమస్త రోగములు పోగొట్టు గంగకు, సమస్త ప్రాణికోటి విషమును హరించునట్టి గంగాదేవికి, సంసార విషనాశనము గావించి జీవింపజేయు గంగకు, తాపత్రయమును పోగొట్టు ప్రాణేశ్వరికి, శాంతి నొసగు శుద్ధమూర్తికి, సర్వమును సంశుద్ధి చేయుదానికి, పాపములకు శత్రుమూర్తి అగు గంగకు, భుక్తి ముక్తి భద్రముల నొసగు నీకు నమస్కారము. భోగములు ఉపభోగములు ఇచ్చునట్టి భోగవతి అగు నీకు నమస్కారము. దుఃఖమును తొలగించి స్వర్గవాసము కలుగజేయు నీకు, 3 లోకములకు ఆభరణము వంటిదై 3 లోకముల ప్రవహించుదానికి, త్రిశుక్లముల యందుండి క్షమాపతి ఎగుదానికి, త్రేతాగ్నుల యందుండి తేజోధారిణి ఎగుదానికి, ఆనందింపజేయు మూర్తి ధారిణికి, అమృతధారా స్వరూపునికి నమస్కారము. విశ్వమునకు ముఖ్యురాలవైన రేవతి యగు నీకు నమస్కారము. అన్నిటికంటే గొప్పదానివి, లోకమునకు తల్లివ్యగు నీకు నమస్కారము. విశ్వమునకు హితకరురాలవు, ఆనందింపజేయుదానవు, శివామృతమునకు క్షేత్రమవగు నీకు నమస్కారము. 100 తరముల వారిని తరింపజేయు నీకు నమస్కారము.
పాశజాలమును తెగగొట్టు అభిన్నవగు నీకు నమస్కారము. శాంతురాలు గొప్ప వరముల నొసగు నీకు నమస్కారము. ఉగ్రురాలవు, సుఖమొసంగుదానవు, జీవింపజేయుదానవు, బ్రహ్మనిష్టవు, ముక్తి నొసగి పాపరాహిత్యము చేయుదానివి, నమస్కరించిన వారి దుఃఖమును పోగొట్టు జగన్మాతవు, సమస్తమైన ఆపదలను తొలగించు మంగళ స్వరూపిణివి, శరణమును పొందిన వారి దుఃఖమును పోగొట్టుదానివి అగు నీకు నమస్కారము. దేనియందును అంటుకొనని సమర్థత కలిగిన దానివి, పరాపరములకు ఆధారురాలవు, నిర్వాణమొసగుదానవు అగు నీకు నమస్కారము. ఓ గంగా, నీవు నాకు ముందుండుము, ప్రక్కలయందుండుము, నా ఉనికికి ఆధారభూతురాలవగుము. ఆద్యంతములయందుండి సర్వవ్యాపినివై, మూల ప్రకృతివై, పరబ్రహ్మ స్వరూపిణివగు నీకు నమస్కారము. పరమాత్మ స్వరూపిణివి, శివస్వరూపిణివి అగు మంగళకారిణి నీకు నమస్కారము. ఈ స్తోత్ర ఫలశ్రుతి ఈ విధంగా చెప్పబడింది. ఎవరు ఈ దశహరా స్తోత్రమును పఠిస్తారో, వింటారో, వారు శారీరకముగా, వాక్కుతోనూ మనస్సుతోనూ చేయు పాపములు పోగొట్టుకొనుచున్నారు. రోగి రోగము నుండి విముక్తుడగును. ఆపదయందున్నవాడు ఆపదను దాటును. బంధనమందున్నవాడు విముక్తుడగును. భయము నొందినవాడు భయరహితుడగును. సమస్త కోరికలను పొందును. మరణించి స్వర్గమును చేరుకొనును. దివ్య విమానమెక్కి దివ్య స్త్రీలు తనను వింజామరలతో సేవించుచుండా స్వర్గానికి అరుగును. ఎవరిచే ఈ స్తోత్రము వ్రాయబడి కంఠస్థము చేయబడునో వారికి అగ్ని భయము గాని, చోర భయము గాని, సర్పాదుల భయము గాని ఉండదు. జ్యేష్ఠమాసమున శుక్లపక్షమందు దశమి తిథిని హస్తానక్షత్రయుక్తమైనప్పుడు ఎవరు దీనిని పఠించునో వాడు త్రివిధములగు పాపములకు దూరుడగును. ఆ దశమియందు ఎవరు గంగా తోయములలో నిలబడి ఈ స్తోత్రమును 10 పర్యాయములు పఠించునో వాడు దారిద్ర్య బంధము నుండి విముక్తుడగును. ఎవడు ప్రయత్నపూర్వకముగా గంగను పూజించి పూర్వోక్త విధానముగా ఈ స్తోత్రమును పఠించునో అట్టివాడు ఉత్తమమగు పుణ్యఫలమును పొందును అని ఫలశ్రుతిలో చెప్పబడింది. అలాంటి మహిమాన్వితమైన స్వయముగా పరమశివుడు చెప్పిన దశహరా గంగా స్తోత్రాన్ని విందాము. శాస్త్రము ఈ స్తోత్రాన్ని జ్యేష్ఠమాస పాడ్యము నుండి దశమి వరకు ప్రతిరోజు చేస్తే ఎంతో పుణ్యము అని చెప్పింది. కనుక ప్రతిరోజు చేయకపోయినా కనీసము దశమి నాడు అంటే గంగా జయంతి రోజున ఈ స్తోత్రమును పఠించి పాపములను పోగొట్టుకుందాం. ఇప్పుడు దశహరా గంగా స్తోత్రమును విందాం. ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః. నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే. నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమో నమః. సర్వదేవస్వరూపిణ్యై నమో భేషజమూర్తయే. సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్శ్రేష్ఠ్యై నమోస్తుతే. స్థాస్నుజంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే. సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే. తాపత్రితయ సంహంత్రై ప్రాణేష్యై తే నమో నమః. శాంతి సంతానకారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే. సర్వస్వం శుద్ధికారిణ్యై నమః పాపారిమూర్తయే. భుక్తిముక్తిప్రదాయిన్యై భద్రదాయై నమో నమః. భోగోపభోగ్యదాయిన్యై భోగవత్యై నమోస్తుతే. మందాకిన్యై నమస్తేస్తు స్వర్ణదాయై నమో నమః. నమస్త్రైలోక్యభూతాయై త్రిపథాయై నమో నమః. నమస్త్రిశుక్లసంస్థాయై క్షమావత్యై నమో నమః. త్రిహుతాశనసంస్థాయై తేజోవత్యై నమో నమః. నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః. నమస్తే విశ్వముఖ్యాయై
రేవత్యై తే నమో నమః బృహత్యై తే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోऽस्तु తే నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః పృథ్వ్యై శివామృతాయై చ సువృషాయై నమో నమః పరాపరశతాఢ్యాయై తారాయై తే నమో నమః పాశజాలనికృంతిన్యై అభిన్నాయై నమోऽस्तु తే కాంతాయై చ వరిష్ఠాయై వరదాయై నమో నమః ఉగ్రాయై సుఖజగ్ధ్యై చ సంజీవన్యై నమోऽस्तु తే బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితఘ్న్యై నమో నమః ప్రణతార్తిప్రభంజిన్యై జగన్మాతే నమోऽस्तु తే సర్వాపత్రతిపక్షాయై మంగళాయై నమో నమః శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోऽस्तु తే నిర్లేపాయై దుఃఖహంత్ర్యై దక్షాయై తే నమో నమః పరాపరపరాయై చ గంగే నిర్వాణదాయిని గంగే మమాగ్రతో భూయ గంగే మే తిష్ఠ పృష్ఠతః గంగే మే పార్శ్వయోరేధి గంగే త్వయ్యస్తు మే స్థితిః ఆదౌ త్వమంతే చ సర్వం త్వం గాంగతే శివే త్వమేవ మూల ప్రకృతిస్త్వం పుమాన్ పరే ఏవ హి గంగే త్వం పరమాత్మా చ శివస్తుభ్యం నమః శివే ఇతి దశహరా గంగా స్తోత్రం సంపూర్ణం.